హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మా కాలేజ్లోకి సంబంధించిన లైబ్రరీ అయితే మీకు కూడా చూపిద్దామని వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇట్ సైడ్ అన్నీ కూడా బీజెడ్సీ వాళ్ళకి సంబంధించిన బుక్స్ అయితే ఉంటాయి. అంటే జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ అవన్నీ అన్నమాట. ఇదైతే జువాలజీ బీరువా, ఇట్ సైడ్ బాటనీ, ఇట్ సైడ్ కెమిస్ట్రీ ఉంటాయి. మీ కాలేజ్లో కూడా ఇలాగే ఉంటాయా ఫ్రెండ్స్? మా కాలేజ్లో అయితే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి బీరువా అయితే ఉంటుంది సెపరేట్. కానీ ఇది వచ్చేసి ఎస్సీ బుక్ బ్యాంక్ అనమాట. అంటే ఎస్సీ యూనియన్స్ మనీ గ్యాదర్ చేసి మా కాలేజ్కి సమ్ బుక్స్ అయితే గ్రాంట్ చేశారు. అందుకనేసి ఆ బుక్స్ అన్నిటికి ఆ బీరువాలో పెట్టారు. ఇది లాంగ్వేజెస్ది. ఇది వచ్చేసి కంప్యూటర్స్ అనమాట. కంప్యూటర్స్ అయితే చాలా ఎక్కువ బుక్స్ ఉంటాయని 2 బీరువాస్ ఉంటాయి. అలా ఎక్కువ బుక్స్ ఉన్న వాళ్ళకి 2 బీరువాస్ ఉంటాయి. మా కాలేజ్లో అయితే ఎంపీసీఎస్, బీజెడ్సీ, బీకామ్, బీఏ అని 4 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అందుకనేసి మాకు కావాల్సిన బుక్స్ అన్నిటిని కూడా ఇలా నేమ్ ప్లేట్స్ ఏ బీరువాకి ఆ బీరువాకి పైన పెట్టి ఆర్గనైజ్ చేశారనమాట. ఇటు సైడ్ అన్నీ కూడా తెలుగు, ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించిన బుక్స్ అనమాట. ఇంగ్లీష్లో లిటరేచర్కి సంబంధించిన బుక్స్, తెలుగులో లిటరేచర్కి సంబంధించిన బుక్స్ వాటికే సెపరేట్ చేసేసి బీరువా అయితే ఉంటుంది అనమాట. ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ లిటరేచర్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్కి సంబంధించి. మీ కాలేజ్లో కూడా ఇంతేనా ఫ్రెండ్స్? ఏ సబ్జెక్ట్కి ఏ లాంగ్వేజ్కి సంబంధించిన బుక్స్ అలా సెపరేట్గానే ఉంటాయా? ఇటు సైడ్ అయితే అన్నీ నోవెల్స్, స్టోరీస్, ఆటోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్, అలాగే రిఫరెన్స్ బుక్స్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఇందులో ఆర్గనైజ్ చేస్తారనమాట. ఇది వచ్చేసి మా లైబ్రరీ మ్యామ్ క్యాబిన్. మీలో ఎంతమందికి వీక్లీ వన్స్ అయినా లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదివే అలవాటు ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆర్ట్స్ వాళ్ళకి సంబంధించిన బుక్స్ అనమాట. అంటే పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఎంపీసీ వాళ్ళకి వేరేగా, ఆర్ట్స్ వాళ్ళకి వేరేగా, అలాగే కంప్యూటర్స్కి వేరేగా, బీజెడ్సీ వాళ్ళకి వేరేగా బీరువాస్ అనేవి గ్రాంట్ చేయడం అయితే అయిందనమాట. అలాగే ఏ బీరువాకి పైన ఏ సబ్జెక్టో కూడా నేమ్ ప్లేట్స్ ఉంటాయి. దాని ద్వారా ఎవరికి సంబంధించిన బుక్స్ వాళ్ళు ఈజీగా వెళ్ళి చదువుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. అలాగే ఏ సబ్జెక్ట్కి సంబంధించిన బుక్స్ ఆ బీరువాస్లో ఉంటే కన్ఫ్యూజ్ లేకుండా, అలాగే క్లమ్జీగా లేకుండా ఉంటుందని మా కాలేజ్లో అయితే ఇలా బుక్స్ని ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ బీరువాల్లో ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి హిస్టరీ అనమాట. మా కాలేజ్లో బుక్స్ అనేవి ఐరన్ బీరువాస్లోని, వుడెన్ బీరువాస్లోని ఇలా అయితే ఆర్గనైజ్ చేశారు. అలాగే మీకు మన ఈ లైబ్రరీ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన 5 సెమిస్టర్స్ బుక్స్ అనమాట. ఇది వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాగజైన్స్ అనమాట. అంటే సమ్ స్పెషల్ పర్సన్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాగజైన్స్ అనేవి ఈ ర్యాక్స్లో గ్యాదర్ చేస్తారనమాట. ఇది ఓన్లీ మ్యాగజైన్కి సంబంధించిన ర్యాక్. అలాగే ఇంకో ర్యాక్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను రండి. ఈ ర్యాక్లో అయితే సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాంటివన్నీ కూడా న్యూస్ పేపర్స్కి ఈ ర్యాక్ అనమాట. ఇది వచ్చేసి లైబ్రరీ తరపున మా కాలేజ్లో పెట్టిన యాక్టివిటీస్ అనమాట. వీటిలన్నిటిని ఇలా ప్రజెంట్ అయితే చేశారు. మీ కాలేజ్లో కూడా ఇలాంటి ఏమైనా యాక్టివిటీస్ చేశారా ఫ్రెండ్స్ లైబ్రరీ తరపున? అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కేఎల్ క్రాఫ్ట్స్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. బాయ్ బాయ్.